Hi, I am D. Gopi, lecturer in Commerce, Government Degree College, Bichkunda, Kamareddy district. Today we are discussing కాంట్రాక్ట్ అకౌంట్స్, కాంట్రాక్ట్ ఖాతాలు. అందులో ఇంతకుముందు లెసన్లో మనము ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు కూడా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సో అందులో మనకి కాంట్రాక్ట్ ఖాతా నమూనా మీకు ఐడియా ఉంది కదా, ప్రొఫార్మా. సో డెబిట్ వైపు జారీ చేసిన మెటీరియల్స్, కొనుగోలు చేసిన మెటీరియల్స్, సప్లై చేసిన మెటీరియల్స్ మరియు వేతనాలు, ప్రారంభపు ప్లాంట్, సాధారణ ఖర్చులు, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు, అవన్నీ డెబిట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మరియు క్రెడిట్ సైడ్ ఏమో జరుగుతున్న పని, వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్, అండర్ సర్టిఫైడ్ వర్క్, అన్సర్టిఫైడ్ వర్క్. ధృవీకరించిన పని విలువ తీసుకోవాలి, ధృవీకరించని పని విలువ రెండు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ప్లాంట్ క్లోజింగ్ వాల్యూ, ముగింపు నిల్వ తీసుకోవాలి. క్లోజింగ్ మెటీరియల్, ముగింపు మెటీరియల్ తీసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ నుండి తిరిగి వచ్చిన మెటీరియల్స్, వాపస్ వచ్చిన ఏమైనా ఉంటే కనుక క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. మరియు ఏమైనా నష్టపోయిన సరుకులు కానీ వస్తువులు కానీ ఏమున్నా కానీ మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు తీసుకుంటే మనకి భావిత లాభం లేదా భావిత నష్టం వస్తుంది. తర్వాత భావిత లాభాన్ని మనం క్రెడిట్ సైడ్ తీసుకుపోవాలి. డెబిట్ వైపు కాంట్రాక్ట్ ఖాతాలో మనకి లాభ నష్టాల ఖాతాను తయారు చేయాలి. సో లాభ నష్టాల ఖాతా తయారు చేయాలంటే మనం ఏమేమి తీసుకోవాలని చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. భావిత లాభము ఇంటూ 1/2 లేదా 2/3, 1/3 ఆర్ 2/3. 1/3 ఎప్పుడు తీసుకుంటాం? కాంట్రాక్టు పని మొత్తం 50% కంటే తక్కువ ఉంటే కనుక 1/3 తీసుకుంటాము. 50% కంటే ఎక్కువ కాంట్రాక్టు పని మొత్తం పూర్తయితే కనుక 2/3 వంతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటూ చెల్లించిన నగదు శాతం తీసుకోవాలి. సో నగదు శాతం లెక్కించడానికి మనం ఒక సూత్రం చెప్పుకున్నాం కదా, వసూలైన నగదు బై ధృవీకరించిన పని విలువ ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుందంటే చెల్లించిన నగదు శాతం అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి ఈ కాంట్రాక్టు ఖాతా నమూనాని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మనకి దిగువ ఇవ్వబడిన వివరాల నుండి కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేయమన్నాడు. సో ప్రిపేర్ టు కాంట్రాక్ట్ అకౌంట్. సో స్పోర్ట్స్ నుండి జారీ చేసిన మెటీరియల్స్ 2 lakhs ఉంది. దీన్ని ఎక్కడి సైడ్ తీసుకుంటాం మనం? స్పోర్ట్స్ నుండి జారీ చేసినవి, సప్లై చేసినవి, కొనుగోలు చేసినవి అన్నీ కూడా మెటీరియల్స్ మనం కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ వైపున తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. కాంట్రాక్టు స్థలంలో నెలకొల్పిన ప్లాంట్, కొనుగోలు చేసిన మెటీరియల్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ నుండి జారీ చేసిన మెటీరియల్స్ 2 lakhs డెబిట్ సైడ్ తీసుకోవాలి. కొనుగోలు చేసిన మెటీరియల్స్ 1,60,000. సో కొనుగోలు చేసినవి కూడా మనం కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ సైడ్ తీసుకుంటాం, 1,60,000. కాంట్రాక్టు స్థలంలో నెలకొల్పిన ప్లాంట్ 50,000, 50,000. సో దీన్ని ఎక్కడి సైడ్ తీసుకోవాలి అంటే ఓపెనింగ్ ప్లాంట్ వాల్యూ అనుకోవాలి. ప్రారంభ ప్లాంట్ వాల్యూగా కన్సిడర్ చేసి మన కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ సైడ్ని తీసుకోవాలి 50,000. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 40,000. ఖర్చులన్నీ కూడా మనం ఎక్కడి సైడ్ తీసుకుంటాం? కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ వైపున. కాబట్టి ఇది ఖర్చులు కాబట్టి కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ సైడ్ 40,000 తీసుకున్నాం, 40,000 తీసుకోవాలి. స్పోర్ట్స్కు వాపస్ చేసిన మెటీరియల్స్, స్పోర్ట్స్కి వాపస్ చేసిన అన్నీ కూడా మనం ఎక్కడ సైడ్ తీసుకోవాలని చెప్పుకున్నాం? వాపస్లు కానీ నష్టపోయినా కానీ ఇలాంటి ఏమైనా ఉంటే కనుక మనకి
కాంట్రాక్ట్ ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత 10,000. నెక్స్ట్ చెల్లించిన వేతనాలు 1,40,000. చెల్లించాల్సిన వేతనాలు, చెల్లించిన వేతనాలకి చెల్లించాల్సిన వేతనాలు కూడాలి. అంటే చెల్లించిన ఆల్రెడీ ఎంత 1,40,000, చెల్లించాల్సిన వేతనాలు ఎంత 20,000. అంటే ఇంకా ఇవి చెల్లింపు కాలేవు, దీన్ని కూడా ఖర్చు కిందనే కన్సిడర్ చేయాలి. సో 1,40,000 ప్లస్ 20,000. సో టోటల్ వేతనాల మొత్తం ఎంత? వేజెస్ 1,60,000. ప్రత్యక్ష ఖర్చులు, ప్రత్యక్ష ఖర్చులు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? 6,000 కాబట్టి 6,000 మనకి కాంట్రాక్ట్ అకౌంట్లో డెబిట్ సైడ్నే తీసుకుంటాం 6,000. పరోక్ష ఖర్చులు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 14,000. సో ఇది కూడా మనకి కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ వైపున. వేరొక కాంట్రాక్ట్కు బదిలీ చేసిన మెటీరియల్స్, వేరొక కాంట్రాక్ట్కి బదిలీ చేసిన మెటీరియల్స్ దీన్ని ఎక్కడ తీసుకుంటాము అంటే మనం వేరొక కాంట్రాక్ట్కు బదిలీ చేసిన మెటీరియల్స్ దీన్ని ఎక్కడ తీసుకోవాలంటే మనకు కాంట్రాక్ట్ ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకుంటాం. వేరొక కాంట్రాక్ట్కు బదిలీ చేసిన మెటీరియల్స్. మెటీరియల్స్ నిల్వ 40,000. మెటీరియల్స్ నిల్వ ఎంత అన్నాడు? 40,000 కాబట్టి ఈ 40,000 మనకి క్లోజింగ్ మెటీరియల్స్ బ్యాలెన్స్, ముగింపు మెటీరియల్ నిల్వ అనుకొని కాంట్రాక్ట్ ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకోవాలి. ఎంత? 40,000. ప్లాంట్పై తరుగుదల 20% అన్నాడు. సో ప్లాంట్పై తరుగుదల మనకి 20%. అంటే మనకి ఇక్కడ ఓపెనింగ్ ప్లాంట్ వాల్యూ ఎంత ఉంది? 50,000 ఉంది కాబట్టి 50,000 పైన డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 20% చేస్తే 50,000 ఇంటూ 20/100 చేస్తే ఎంత? 10,000 డిప్రిషియేషన్ తరుగుదల 10,000. సో 50,000 నుంచి 10,000 తీసేస్తే మనకి అప్పుడు ఎంత? ముగింపు ప్లాంట్ విలువ 40,000. అంటే ప్రారంభ ప్లాంట్ విలువలో నుంచి తరుగుదలను తీసివేయాలి. తరుగుదల ఎంత? 10,000. 20% కడితే 10,000 వస్తుంది కాబట్టి 10,000 50,000 నుండి తీసివేస్తే అప్పుడు మనకు వచ్చింది నికర ఆస్తి విలువ. అది ముగింపు ప్లాంట్ విలువ అనుకోవాలి 40,000. కాంట్రాక్ట్ ధర, మొత్తం కాంట్రాక్ట్ యొక్క విలువ ఎంత? 10 lakhs. ఇందులో ధృవీకరింపబడిన పని 5 lakhs. అంటే మొత్తం కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 10 lakhs అనుకుంటే అందులో ధృవీకరించబడింది 5 lakhs. అంటే ఇక్కడ మనకి 50% కానీ 50% కంటే ఎక్కువ ఉంటే కనుక మనం అందులో లాభ నష్టాల ఖాతా లెక్కించేటప్పుడు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? 2/3 వంతు తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 50% కంటే ఎక్కువ ఉంది కాబట్టి 2/3 వంతు తీసుకుంటాం. ఇంకాను ధృవీకరింపబడని పని 50,000. దీన్ని కూడా మనం జరుగుతున్న పని కింద ధృవీకరింపబడిన పని, ధృవీకరింపబడని పని రెండు కూడా మనము జరుగుతున్న పని క్రింద ఈ క్రెడిట్ సైడ్న తీసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ వర్క్, అన్సర్టిఫైడ్ వర్క్. కాంట్రాక్ట్ నుండి పొందిన నగదు, అంటే కాంట్రాక్ట్ నుండి వచ్చినది ఎంత? మనకి 4 lakhs. సో 4 lakhs తీసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోకూడదు, మనం నగదు శాతం లెక్కించేటప్పుడు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ క్వశ్చన్లో
మనకి 2 lakhs ఉంది. స్పోర్ట్స్ నుండి జారీ చేసింది కాబట్టి జారీ చేసిన మెటీరియల్స్ 2 lakhs డెబిట్ సైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ కొనుగోలు చేసిన మెటీరియల్స్ ఎక్కడి సైడ్ తీసుకోవాలని చెప్పుకున్నాం మనం, డెబిట్ సైడ్ కాబట్టి డెబిట్ సైడ్ కొనుగోలు చేసిన మెటీరియల్స్ 1,60,000 ఇక్కడ మనం తీసుకున్నాం. మళ్ళీ ప్లాంట్ విలువ ఎంత, ఓపెనింగ్ ప్లాంట్ అని 50,000 కాబట్టి 50,000 మనం డెబిట్ సైడ్ తీసుకోవాలి. తీసుకున్నాం కదా డెబిట్ సైడ్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు మనం ఎక్కడి సైడ్ తీసుకోవాలనుకుని చెప్పుకున్నాం, ఖర్చులన్నీ కూడా డెబిట్ సైడ్ కాబట్టి డెబిట్ సైడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 40,000. నెక్స్ట్ ఏమున్నాయి, ప్రత్యక్ష చెల్లించిన వేతనాలు, చెల్లించాల్సిన వేతనాలు రెండు కలిపి తీసుకోవచ్చు కాబట్టి 1,40,000 ప్లస్ 20,000, 1,40,000 ప్లస్ చెల్లించాల్సిన వేతనాలు చెల్లించాల్సిన వేతనాలు 20,000 కలిపి తీసుకున్నా నో ప్రాబ్లం, ఇండివిజువల్గా తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు రెండు కూడా ఖర్చులు కాబట్టి డెబిట్ సైడ్ తీసుకోవాలి. ప్రత్యక్ష ఖర్చులు 6,000, పరోక్ష ఖర్చులు 14,000 డెబిట్ సైడ్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ వేరొక కాంట్రాక్ట్కి బదిలీ చేసిన మెటీరియల్స్, ఇది మనం క్రెడిట్ వైపు కాబట్టి క్రెడిట్ వైపు బై వేరొక కాంట్రాక్ట్కి బదిలీ చేసిన మెటీరియల్స్ 30,000 తీసుకున్నాం. మెటీరియల్ నిల్వ, ముగింపు నిల్వ అనుకున్నాం కాబట్టి దీన్ని ఎక్కడి సైడ్ తీసుకోవాలి, కాంట్రాక్ట్ ఖాతాలో క్రెడిట్ వైపున కాబట్టి మనం ముగింపు మెటీరియల్స్ నిల్వ క్రెడిట్ వైపు మెటీరియల్స్ నిల్వ 40,000 తీసుకున్నాం. తర్వాత ప్లాంట్పై తరుగుదల 20%. సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, మనం ముగింపు ప్లాంట్ ఏ విధంగా వస్తుందంటే, ప్రారంభ ప్లాంట్ విలువ 50,000, దానిపైన 20% తరుగుదల కడితే 10,000 వచ్చింది. సో 50,000 నుండి 10,000 తరుగుదల తీసేస్తే మనకు ముగింపు ప్లాంట్ విలువ ఎంత, 40,000 ఇక్కడ చూపించాము. నెక్స్ట్ కాంట్రాక్ట్ ధర, ఇది కాంట్రాక్ట్ యొక్క మొత్తం విలువ కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ధృవీకరింపబడిన పని 5 లక్షలు, మనం జరుగుతున్న పని వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని రాసేసుకొని క్రెడిట్ వైపున సర్టిఫైడ్ వర్క్, అన్సర్టిఫైడ్ వర్క్, ధృవీకరించిన పని 5 lakhs, ధృవీకరింపబడని పని 50,000 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి క్లోజ్ చేస్తే కనుక ఎక్కడి సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడు 6,70,000, ఈ డెబిట్ సైడు 6,30,000. సో డిఫరెంట్ నోషనల్ ప్రాఫిట్, భావిత లాభం ఎంత వచ్చింది, 40,000 వచ్చింది. సో 6,70,000. నెక్స్ట్ భావిత లాభం అని మనం క్రెడిట్ సైడ్ 40,000 తీసుకున్నాం. ఇకపోతే లాభం నష్టం లెక్కించాలంటే ఏ విధంగా లెక్కించాలని చెప్పుకున్నాం, మనకి ఒకటి సూత్రం ఉంది కదా, లాభ నష్టాల ఖాతాకి సూత్రం భావిత లాభమే ఇంటూ 2/3 లేదా 1/3 ఇంటూ చెల్లించిన నగదు శాతం, దాని ప్రకారం తీసుకోవాలి. ఇక్కడ మనకి భావిత లాభం ఎంత వచ్చింది, 40,000 కాబట్టి 40,000 2/3 వంతు, 2/3 వంతు ఎందుకు తీసుకున్నామంటే, మనము ఇక్కడ కాంట్రాక్ట్ యొక్క మొత్తం పని విలువ ఎంత ఉంది, క్వశ్చన్లో 10 lakhs ఉంది. మొత్తం కాంట్రాక్ట్ యొక్క విలువ 10 lakhs ఉంది ఇక్కడ. కాంట్రాక్ట్ యొక్క మొత్తం విలువ 10 lakhs. సో 10 lakhsలో మనకి ధృవీకరించిన పని అంటే సర్టిఫైడ్ వర్క్ ఎంత ఉంది, 5 lakhs. సో ఇక్కడ మనకి
అంటే సగభాగానికంటే కాంట్రాక్టు పని అనేది పూర్తయింది కాబట్టి మనం ఎంత తీసుకోవాలి, 2/3 తీసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్లో మనకి భావిత లాభం 40,000, లాభ నష్టాల ఖాతా మనకి 2/3 వంతు, 50% కంటే ఎక్కువగా పని అనేది కంప్లీట్ అయింది, 50% కంప్లీట్ అయింది. నెక్స్ట్ 80/100, 80/100 ఇదే విధంగా వచ్చిందంటే మనకి నగదు శాతం లెక్కించాలంటే ఏమని చెప్పుకున్నాం మనం, వసూలైన నగదు బై ధృవీకరించిన పని విలువ. ఇక్కడ మనకి వసూలైన నగదు ఎంత వచ్చింది, కాంట్రాక్ట్ నుండి పొందిన నగదు 4 lakhs కాబట్టి 4 lakhs డివైడెడ్ బై ధృవీకరించిన పని విలువ 5 lakhs ఇంటూ 100 చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 80% వచ్చింది. కాబట్టి 80/100 చేస్తే లాభ నష్టాల ఖాతా లాభం ఎంత, 21,333, 21,333 రూపాయలు. పోతే జరుగుతున్న పని, దీన్ని ఎక్కడికి మళ్ళించాలి, రిజర్వ్కు మళ్ళించాలి, 18,667. సో టోటల్ క్లోజ్ చేస్తే 40,000. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ రూపాయలు 6 lakhs విలువ ఉన్న భవన నిర్మాణానికి కాంట్రాక్టు ఒప్పందం చేసుకొని పనిని జనవరి 1, 1980 నాడు ప్రారంభించెను. డిసెంబర్ 31, 1980 నాటి వరకు జరిగిన వ్యవహారాలు దిగువ విధంగా ఉన్నాయి. మెటీరియల్స్ నిల్వ 1,20,000. సో కాంట్రాక్ట్ యొక్క మొత్తం విలువ ఎంత, 6 lakhs. అందులో మెటీరియల్స్కి పెట్టినవి 1,20,000 కాబట్టి మెటీరియల్స్ ఇది డెబిట్ సైడ్ తీసుకోవాలి కాబట్టి డెబిట్ సైడ్ 1,20,000 తీసుకున్నాం. నెక్స్ట్ వేతనాలు 1,38,000, వేతనాలు 1,38,000 డెబిట్ సైడ్ తీసుకోవాలి, ఎక్స్పెన్సెస్ కాబట్టి. నెక్స్ట్ ప్లాంట్ ప్రారంభపు నిల్వ 30,000, దీన్ని కూడా మనము డెబిట్ వైపున తీసుకోవాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 11,100, సో ఎక్స్పెన్సెస్ కాబట్టి దీన్ని కాంట్రాక్ట్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎంటర్ చేయాలి. 31/12/1980 వరకు ధృవీకరించిన పనిలో 80% రూపాయలు 2,70,000 చెల్లించడమైనది. అంటే ధృవీకరించిన పని 80%, అందులో ఎంత చెల్లించారట వాళ్ళు, 2,70,000 చెల్లించడం జరిగింది. మిగిలిన 20% పని ముగిసిన తర్వాత చెల్లించెదరు. మెటీరియల్స్ ముగింపు నిల్వ రూపాయలు 8,100, దీన్ని మనం క్రెడిట్ వైపున తీసుకోవాలి కాంట్రాక్ట్ అకౌంట్లో. ధృవీకరించని పని 7,500, దీన్ని కూడా మనం క్రెడిట్ వైపున ఎంటర్ చేయాలి. ప్లాంట్ మీద తరుగుదల 10% ఉంటుందని అంచనా వేశారు. సో మనకి ప్రారంభ ప్లాంట్ డెబిట్ సైడ్ తీసుకోవాలని చెప్పుకున్నాం కదా, 30,000 పైన 10% చేస్తే ఎంత, 3,000. సో 3,000 కాబట్టి మనకి 30,000 నుంచి 3,000 మైనస్ చేస్తే ముగింపు ప్లాంట్ విలువ ఎంత ఉంటుంది, 27,000 తీసుకోవాలి. సమంజసమైన పద్ధతిలో లాభ నష్టాల ఖాతా ఎంత లాభాన్ని మళ్లించవలెనో తెలుపుతూ కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేయము. మరియు 31/12/1980 నాటి ఆస్తుల పట్టి కొనసాగుతున్న పనిని ఎలా చూపిస్తారో చూపండి. సో ఇక్కడ మనకి మొత్తం కాంట్రాక్ట్ యొక్క విలువ ఎంత, 6 lakhs. అందులో ధృవీకరించిన పని 80% అయితే అందులో ఎంత చెల్లించడం అయినది, కాంట్రాక్టర్కు 2,70,000. అంటే ఇక్కడ సగ భాగానికంటే తక్కువనే చెల్లించడం జరిగింది. కాబట్టి మనం లాభ నష్టాల ఖాతా లెక్కించేటప్పుడు 1/3 తీసుకోవాలి. సో ఇప్పుడు మెటీరియల్స్ 1,20,000 డెబిట్ సైడ్ కాబట్టి డెబిట్ సైడ్ 1,20,000 రూపీస్ తీసుకున్నాం. మళ్ళీ వేతనాలు డెబిట్ సైడ్ కాబట్టి డెబిట్ సైడ్ టు వేతనాలు 1,38,000 తీసుకున్నాం. మళ్ళీ ప్లాంట్ 30,000 ఓపెనింగ్ కాబట్టి డెబిట్ సైడ్ వేసుకోవాలి 30,000. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 11,100 డెబిట్ సైడ్ కాబట్టి డెబిట్ సైడ్ 11,100 తీసుకున్నాం. నెక్స్ట్ ధృవీకరించిన పనిలో 80%,
చెల్లించడమైనది. ఇప్పుడు మనం ధృవీకరించిన పని విలువ లెక్కించాలి. సో జరుగుతున్న పని అని మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ తీసుకొని 2,70,000 ఇంటూ 100/80 చేస్తే మనకి ఇక్కడ 2,70,000 ఇంటూ 100/80 చేస్తే 3,37,500. అంటే ధృవీకరించిన పని విలువ ఎంత? 3,37,500. తర్వాత ధృవీకరించని పని విలువ 7,500 కాబట్టి 7,500 క్రెడిట్ సైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ముగింపు మెటీరియల్స్ నిల్వ ఎంత? ముగింపు మెటీరియల్స్ నిల్వ మనకి 8,100. నెక్స్ట్ ముగింపు ప్లాంట్ మనకి 30,000 ఉంది కాబట్టి 30,000 పైన 10% కడితే 27,000 కాబట్టి 27,000. సో ఇప్పుడు మనకి ఎక్కడ సైడ్ ఎక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, 3,80,000. సో 3,80,000 నుంచి ఈ డెబిట్ మొత్తం తీసేస్తే మనకి లాభం వచ్చింది ఎంత? 81,000. సో మళ్ళీ దాన్ని క్రెడిట్ వైపుకి తీసుకొస్తే కనుక 81,000 భావిత లాభం. మళ్ళీ డెబిట్ సైడ్ మనం ఏం లెక్కించాలి? లాభ నష్టాల ఖాతా లెక్కించేటప్పుడు భావిత లాభం 81,000 తీసుకున్నాం. ఇక్కడ మనకి 2/3 అంటే కాంట్రాక్ట్ యొక్క మొత్తం విలువ ఎంత? మనకి 6 lakhs కాబట్టి 6 lakhsలో నుంచి ధృవీకరించిన పని 3,37,500 అంటే సగభాగానికంటే ఎక్కువ పూర్తయింది కాబట్టి 2/3 తీసుకున్నాం. నగదు శాతం, వసూలైన నగదు ఎంత వచ్చింది? నగదు అనేది ఇక్కడ 2,70,000 డివైడెడ్ బై 3,37,500 ఇంటూ 100 చేస్తే మనకి ఇంత 80% వస్తుంది. సో అప్పుడు 81,000 ఇంటూ 2/3 ఇంటూ 80/100 చేస్తే 43,200. సో అప్పుడు సాధారణ రిజర్వ్ మిగిలిన లాభాన్ని ఎక్కడికి మళ్ళించాలి? రిజర్వ్కి మళ్ళించడం జరుగుతుంది అన్నట్టు 37,800. సో క్లోజ్ చేస్తే 81,000.